ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య భాగం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? దీనికి ముందు వచనం గనక చదివితే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. సో ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో పాస్ట్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆల్రెడీ జరిగిపోయిన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, వాటిల్ని తలపోసుకుంటూ, ఏదో ఆనాడు ఇశ్రాయేలీలాగా వారి అడుగులు కనాను వైపు ఉన్న వారి హృదయం అంతా ఐగుప్తులో ఉందని చెప్పాను. అందుకనే వారు ప్రతి చిన్నదానికి, కూరాకులకి, కేకరకాయలకి, ఉల్లిగడ్డలకి, ప్రతి చిన్నదానికి, వాటర్కి వాళ్ళు కంప్లైంట్ చేస్తూ రావడం, ప్రతి దానికి సనగడం మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా మనుషుల ముందు 2025లోకి, ఈ మే నెలలోకి అడుగులు వేసేసిన మన హృదయం ఆల్రెడీ అయిపోయిన గతాన్ని తలుచుకుంటూ, జరిగిపోయిన పాస్ట్ని తలుచుకుంటూ, ఆ రోజు అలా అవ్వకుండా ఉంటే బాగుండేది కదా, ఆ రోజు వాళ్ళు అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది కదా, ఆ రోజు ఇలా జరిగితే బాగుండేది కదా, నా లైఫ్లో ఎందుకు ఇలా జరిగింది అని గతకాలపు చేదైన అనుభవాలని, గతకాలపు బాధనే తలపోసుకుంటూ బాధపడుతూ ఉన్నారేమో. మీరెంత ప్రార్థన చేసినా మీ పాస్ట్లో, మీ గతంలో దేవుడు మీ జీవితంలో ఆపేసిన కొన్ని కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ బాధపడుతూ ఉన్నారేమో. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వపు సంగతులను తలంచుకోవద్దు. హిందీలో ఇలా అంటాం కదండి, జో హోగ్యా ఓతో హోగ్యా. జరగాల్సింది ఆల్రెడీ జరిగిపోయింది. మనం పాస్ట్ని మార్చలేం, జరిగిపోయిన దానిని మనం మార్చలేం, మనకు అధికారం లేదు. కానీ బాధపడుతున్న మనతో, గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దుఃఖపడుతున్న మనతో ప్రభు మాట్లాడుతూ అంటున్నారు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? అయిపోయిన దానికోసం ఎంతసేపు ఆలోచిస్తావు? ఇప్పుడు నేను ఒక నూతన క్రియను చేయాలనుకుంటున్నాను, ఇప్పుడే అది మొలవబోతా ఉంది, ఇప్పుడే నేను దాన్ని స్టార్ట్ చేయబోతా ఉన్నాను, మీరు దాన్ని ఆలోచింపరా? సమయలు ఏడ్చి 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 దుఃఖపడతా ఉన్నప్పుడు, సంతాపపడతా ఉన్నప్పుడు దేవుడు సమయల్ని దర్శించి మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వెంతకాలము నేను విసర్జించిన సౌలు కోసం బాధపడతావు, నేను వద్దనుకున్న సౌలు కోసం దుఃఖపడతావు. నేను ఇంకొక వ్యక్తిని రాజుగా ఏర్పాటు చేసుకున్నాను, అతడు నా చిత్తానుసారమైన వ్యక్తి, అతడు నా ఉద్దేశంలన్నీ నెరవేరుస్తాడని చెప్పని, నా ఇష్టానుసారుడైన మనుష్యుని నేను కనుగొన్నాను అని దేవుడు సమూయేలు గారితో, దావీదు గారి కోసం చెప్పడం మనం వింటా ఉన్నాం. సౌలు నేను రిజెక్ట్ చేశాను, అతను నేను వద్దనుకున్నాను, సో లీవ్ హిమ్. నేను అతన్ని రాజుగా ఏర్పాటు చేసుకున్నందుకు నేను పశ్చాత్తాపడతా ఉన్నాను. కానీ నాకు ఆప్షన్ లేని దేవుణ్ణి కాదు, నాకు ఇంకొక ఆప్షన్ ఉంది, నేను ఇంకొక కార్యాన్ని చేయగలను. గతంలో జరగని కార్యాన్ని కాక ఇంకొక నూతనమైన కార్యాన్ని నేను చేయాలనుకుంటున్నాను, దానికోసం నువ్వు ఆలోచించు. నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారు చేయుచున్నాను. నీ గతమును బట్టి ఇంకేమీ అవ్వదు ప్రభా అని అనుకుంటా ఉంటే, అరణ్యం లాంటి మన జీవితాల్లో త్రోవను ఆయన కలుగు చేయగలడు. ఎడారి వంటి మన జీవితంలో నదులు ఆయన పారు చేయగలడు. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను అని చెప్తా ఉన్నారు. వాళ్ళు నన్ను గణపరుస్తారు అని చెప్పని, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేదురు అని చెప్పని.
దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలను బట్టి ఆయన స్తోత్రంను ప్రచురం చేసే దినాలు మన భవిష్యత్తులో ఉన్నాయి. సో గతంలోనే ఆగిపోవద్దు. హృదయమంతటితో ఆయన్ని నమ్మి ఈ రోజంతా కూడా విశ్వాసంతో మన ముందు ఇంకా గొప్ప కార్యాలు ఆయన చేయగల సమర్థుడు గనుక ఆయన బట్టి ధైర్యం తెచ్చుకుని ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ and have a blessed day.